సిపిఎం జిందాబాద్ జిందాబాద్. 2014 సంవత్సరంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు దేశంలో ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. మరి 12 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వము ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పించడం లేదు. మరి ఉద్యోగాలు రాకపోవడంతో రోజు రోజుగా నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతున్నది. నిరుద్యోగులు పెరిగిపోవడంతో జీవన వ్యవస్థ వాళ్ళ దెబ్బతింటున్న పరిస్థితి ఉంది. అనేక మంది కోచింగులు తీసుకొని కోచింగ్ సెంటర్లో డబ్బులు పెట్టి కోచింగులు తీసుకొని కూడా రోడ్ల మీద ఫైళ్లు పట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నటువంటి పోస్టులను కూడా భర్తీ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటిగా ఉంటున్నది. మరి అనేక ఖాళీ పోస్టులు ఉన్నప్పటికీ కూడా కేవలము నామమాత్రంగానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ యొక్క ఖాళీ పోస్టులు సంవత్సరానికి అనేక మంది రిటైర్డ్ అవుతున్నారు. మరి రిటైర్డ్ అయిన వాళ్ళ ప్లేస్ లో కూడా ఉద్యోగాల నియామకాలు అనేటివి జరగడం లేదు. దీంతో నిరుద్యోగం పెరిగిపోవడమే కాదు, కొత్త అవకాశాలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. మరి జిల్లాలో పరిశ్రమలు ఒక మూల కేవలం మనోరాబాద్ మండలంలోనే ఉన్నాయి. మరి మిగతా జిల్లా అంతా కూడా పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానిక ఉన్నటువంటి యువతకు కూడా ఉపాధి పరిస్థితి కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు నిరుద్యోగ భృతి ప్రభుత్వాలు చెప్పినట్టుగానే నిరుద్యోగ భృతి సంవత్సరానికి నెలకు 5,000 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లించాలని చెప్పి ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చేటప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తుంది, కానీ మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వైఖరిని మానుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.